మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇలాంటివి ఎన్ని చెప్పినా ఇవేవి మందుబాబుల చెవికెక్కవు. మోతాదుకు మించి లిక్కర్ తీసుకుంటే తిప్పలు తప్పవని సర్వేలే చెబుతున్నాయి. మద్యం ఎక్కువ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. వీకెండ్స్ అయితే పార్టీలు తప్పనిసరి అయిపోయాయి. మద్యం ఎక్కువ తాగితే తిప్పలు తప్పవంటున్నారు డాక్టర్లు. వారానికి 14 యూనిట్లు అంటే ఒక్కో యూనిట్ 10 ml చొప్పున 140 ml లోపు తాగేవారికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదని చెబుతున్నారు. అంతకు మించితే మాత్రం సమస్యలొస్తాయని చెబుతున్నారు. యూకేలో నిర్వహించిన క్లినికల్ సర్వే కూడా ఇదే చెబుతోంది. అతిగా మద్యం తాగడంతో కాలేయం, క్లోమ గ్రంథులు దెబ్బతింటాయంటున్నారు నిపుణులు. జనరల్గా ఆల్కహాల్ కన్జంప్షన్ ఈ మధ్య లేటెస్ట్ గైడ్లైన్స్ వచ్చాయి. ఇదివరకు యూకేలో కొంత లెవెల్ వరకు ఆల్కహాల్ తాగొచ్చు, మద్యం తీసుకోవచ్చు అనేటువంటి స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే యూకే గైడ్లైన్స్ చేంజ్ చేసి రీసెంట్గా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ యూకే ఏం చేశారంటే ఒక కొత్త పందాలో ఓన్లీ 14 యూనిట్స్ పర్ వీక్ అంటే 14 యూనిట్లు ఒక వారానికి తాగాలి. ఎందుకంటే లేటెస్ట్ అదివరకు ఉన్న స్టడీస్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొంత ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, కరోనరీ ఆర్టరీ డిసీజెస్ రావు. తర్వాత 45 ఏళ్లు దాటిన వారితో పోలిస్తే యువతపైనే మద్యం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు బాడీ పెయిన్స్, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. స్టడీస్ ఏవైతే చేశారు, ఏవైతే ఎగ్జామినేషన్స్ తర్వాత లేటెస్ట్ క్లినికల్ స్టడీస్ జరిగిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్లో, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీ లేడీస్లో అసలు ఆల్కహాల్ తాగకూడదు. తాగితే పుట్టబోయే పిల్లలు లో బర్త్ వెయిట్ కానివ్వండి, మెంటల్ రిటార్డేషన్ కానివ్వండి, బ్రెయిన్ డెవలప్ కాకపోవడం కానివ్వండి, ఇలా అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తారని లేటెస్ట్గా యూకే గైడ్లైన్స్ తర్వాత వాళ్ళ క్లినికల్ స్టడీస్లో నిరూపితమైంది. ఇదివరకేమో కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, మెరుగుపడుతుంది అని చెప్పడం జరిగింది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాకపోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంది. ఇక ఆడవాళ్లు మద్యం తాగితే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డకు ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ప్యాంక్రియాస్ తన శక్తిని కోల్పోవటం, ప్యాంక్రియాస్లో క్యాన్సర్ రావటం, ప్యాంక్రియాటిక్ మ్యాలిగ్నెన్సీ రావటం, ఇట్లాగా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెపటోసిల్లార్ కార్సినోమా లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవుతుందో, డీమైలినేషన్ లాంటి ప్రాసెస్ జరుగుతుందో, ఆల్కహాల్ అత్యధికంగా ఉండటం వల్ల శరీరంలో ఈ నరాల వ్యవస్థ డ్యామేజ్ అయ్యి తర్వాత ఈ నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్, కాలు చేతులు మంటలు, నొప్పులు, తిమ్మెర్లు, తర్వాత బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో వైన్ అయితే 175 ml, అలాగే బీర్ అయితే 500 ml వరకు తీసుకోవచ్చు. లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క గైడ్లైన్స్ చెప్తా ఉన్నాయి. లిక్కర్ను కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు. సో మందుబాబులు బీ కేర్ఫుల్.